ఇక సిటీలో సదర్ సందడి స్టార్ట్ అయింది. యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ సంబురానికి నగరం రెడీ అయింది. దీపావళి తర్వాత రోజు యాదవులు సదర్ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సదర్ వేడుకల్లో దున్నపోతులను అందంగా రెడీ చేసి ఊరేగించడం సాంప్రదాయం. ఈసారి సదర్ వేడుకల్లో హర్యానా యువరాజ్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. సదర్ వేడుకలకు హైదరాబాద్ రెడీ అయింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ సదర్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బలమైన కండలు తిరిగిన దున్నపోతులను సదర్ లో ఆడించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకల్లో హర్యానా యువరాజ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. సదర్ సంబరాల్లో హర్యానాకు చెందిన యువరాజ్ దున్నపోతు మెరుపులు మెరిపించనుంది. 1600 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవు ఇవి చాలు యువరాజ్ స్పెషాలిటీ ఏంటో చెప్పడానికి. యువరాజ్ ను హర్యానా నుంచి ఇక్కడికి తెచ్చారు ముషీరాబాద్ కు చెందిన యాదవులు. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏకంగా 3 లక్షలు ఖర్చయ్యాయి. ఇక్కడికి రావడానికి 6 రోజుల టైం పట్టింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ దున్నపోతు ఏం తింటుందో వింటే ఆశ్చర్యపోతారు. తీసుకునే ఆహారము 30 లీటర్ల పాలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే 100 యాపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా ఫ్రూట్స్ కూడా తీసుకుంటుంది. ఇది దానా, పశువులకు పెట్టే దానా కూడా మేలు రకమైన దానా 3 రకాలు 5-5 కేజీల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఆకలేస్తే బాదం పిస్తాలు, కాదంటే కాజు, రోజుకు 30 లీటర్ల పాలు, 100 యాపిల్స్, బెల్లం, క్యారెట్ వగైరా వగైరా లాగిస్తుంది. ఇంతకీ ఈ దున్నపోతు తిండికి డైలీ ఖర్చెంతో తెలుసా? అక్షరాల 5,000 నుంచి 7,000 వరకు అవుతుంది. అంతేకాదు ఈ యువరాజ్ ను కంటికి రెప్పలా చూసుకోవడానికి 10 మంది పనివాళ్లు కూడా ఉంటారు. इसको लगभग खाने में 25-30 लीटर ये दूध पीता है, 20 किलो सेब खाता है और इसको दिन में 5-6 किलोमीटर सैर कराते हैं. दिन में 2-3 बार स्नान करा के सरसों तेल से इसकी मालिश करते हैं. दिन भर इसकी 3-4 या 5 बंदे देखभाल करते हैं. अच्छी इसके रहने की जगह रखते हैं. इसको रेत में रखते हैं, इसके शरीर पे कहीं स्क्रैच ना आए. యువరాజ్ కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి పేరుంది. 2007లో పుట్టిన ఈ దున్నపోతు ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. ముర్రా జాతికి చెందిన ఈ దున్న వీర్యానికి యూరోపియన్ దేశాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. 4 రోజులకు ఒకసారి దీని నుంచి వీర్యాన్ని తీస్తారు. నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజెక్షన్ల రూపంలో అమ్ముతారు. ఒక్కో ఇంజెక్షన్ కాస్ట్ 400 వరకు ఉంటుంది. ఒక్కసారి విడుదలయ్యే స్పర్మ్ పైన 3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇలా ఏటా ₹1 కోటి వరకు సంపాదిస్తుంది. ఇంతకీ ఈ దున్నపోతు విలువెంతో తెలుసా? ₹7 కోట్ల ఇస్తామని బేరాలు వచ్చినా దీని యజమాని మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదట. మేము ప్రత్యేకంగా సదర్ ఉత్సవం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి దారిలో మేము ఒక 4 నుంచి 5 రోజుల వరకు దాన్ని దారిలో తీసుకొచ్చేటప్పుడు ఒక దగ్గర మేము దాన్ని దించడం జరిగింది. దాన్ని దానా పెట్టడానికి కానీ దానికోసం యాదవ్ సోదరులు అందరం ఒక తాటిపైన వచ్చి ఇక్కడ మేము ఉత్సవం జరుపుకుంటామండి నారాయణగూడలో. అది అక్కడ నుంచి దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మాకు ఇక్కడ అసలు ప్రతి ఒక్కరు దాన్ని చూద్దామనే ఆసక్తితోటి రోజు చాలామంది 3 రోజుల నుంచి అయితే మాకు అసలు తిండి నిద్రాహారాలు లేవండి. అంత దాన్ని చూడడం జరుగుతుంది. మాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ దాన్ని తీసుకొచ్చినందుకు. మగ మహారాజుల అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్న ఈ దున్నపోతుకు అడుగు పెట్టిన చోటల్లా అవార్డులే. ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాతో పాటు నార్త్ స్టేట్స్ లో నిర్వహించిన అఖిల భారత పోటీల్లో 12 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఏడాది హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో సైతం అవార్డు కోసం పోటీకి సై అంటోంది యువరాజ్.